ఈరోజు మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 7లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే రెనేరా సీ స్మోక్ ముందు నిల్చోంది. మనమందరం అనుకున్నట్టే యాలన్ యొక్క తమ్ముడు యాడమ్ ని సీ స్మోక్ రైడర్ గా ఎంచుకునింది. రెనేరాకి వీడు వలేరియన్ దేశానికి చెందిన వాడని తెలీదు. నువ్వెవరు, ఎందుకు మా డ్రాగన్ ని తీసుకున్నావు అని కోపంగా అడిగింది. ఆల్రెడీ మనోడికి దేశం కోసం యుద్ధం చేసి ఒక మహావీరుడు అవ్వాలని చెప్పి ఆశ కదా. రెనేరా ముందు మోకరిల్లి నేను వలేరియన్ దేశానికి చెందిన వీరుణ్ణి మహారాణి అని చెప్పాడు. రెనేరా వాడి దగ్గరికి వచ్చి నువ్వెవరు, నీ పూర్వీకులు ఎవరు అని అడిగింది. ఒకవేళ వీడు టార్గెరియన్ వంశానికి చెందిన వాడేమో అని చెప్పి. అందుకు వాడు నా పేరు యాడమ్ ఆఫ్ హెల్. మా అమ్మ ఒక ఓడలో పని చేసింది. మా నాన్న చెప్పుకునేంతగా ఏం పెద్ద పని చేయలేదు. నేనేమి డ్రాగన్ ని వెతుక్కుంటూ వెళ్ళలేదు మహారాణి, అదే నా దగ్గరికి వచ్చి నన్ను ఎంచుకునింది అని చెప్పాడు. అందుకు రెనేరా ఈ డ్రాగన్ ని ఎవ్వరూ రైడ్ చేయలేరు, అది అసాధ్యమని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఈ పనిని నువ్వు చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది యాడమ్ అని చెప్పి నవ్వి నువ్వు ఈ డ్రాగన్ ని డ్రాగన్ స్టోన్ దగ్గరికి తీసుకురాగలవా అని అడిగింది. అందుకు యాడమ్ నా వల్ల ఇది సాధ్యం అవుతుందనే నేను అనుకుంటున్నాను మహారాణి అని చెప్పాడు. అలాగే అక్కడ కట్ చేస్తే కింగ్స్ ల్యాండింగ్ లో ఆలిసన్ నేను మా కుటుంబము ఈ రాజ్యం కోసం ఎంతో సేవ చేశాము, కానీ ఇప్పుడు మా వంశాన్ని కౌన్సిల్ మీటింగ్ కి రానివ్వకుండా చేసేశారు అని గాయానికి మందు వేస్తున్న మేస్టర్ కి చెప్తూ ఉంది. పోయిన ఎపిసోడ్ లో ప్రజల పోరాటం మధ్యలో జరిగిన గొడవలో ఆలిసన్ చేతికి గాయమైంది కదా, మేస్టర్ అందుకే మందు వేస్తూ ఉన్నాడు. ఆయన ఈ గాయం మానిపోతుంది మహారాణి, కానీ మార్క్ అలాగే ఉంటుంది అని చెప్పాడు. బయట ప్రజలు రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల లోపల ఎలుకలు ఎక్కువైపోయాయి. అంతేకాకుండా ఏగాని ఎలుకలు పట్టే వాళ్ళ అందరినీ చంపించేశాడు కదా. సో ఇప్పుడు కోట లోపల ఎలుకల రాజ్యమే అయింది. మహారాణి రూమ్ లోపలే విచ్చలవిడిగా తిరుగుతూ ఉంది. ఆలిసెంట్ బయటికి వెళ్లి కింగ్స్ గార్డ్ అయిన రికార్డుతో నేను కింగ్స్ వుడ్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను, నాతో పాటు పెద్దగా ఏ వీరులు పని మనుషులు అక్కర్లేదు, మీరు మాత్రం వస్తే చాలు అని చెప్పి వెళ్ళిపోయింది. అతను కూడా సరే అని చెప్పి ఆమె వెనుకలు వెళ్తూ ఉన్నాడు. యాక్చువల్ గా ఈ కింగ్స్ వుడ్ ఎక్కడుందంటే కింగ్స్ ల్యాండింగ్ నుంచి కొంచెం దూరంలోనే ఉంది. ఫస్ట్ సీజన్ లో కూడా విసేరియస్ వేటాడడం కోసం కింగ్స్ వుడ్ కి వెళ్ళుంటాడు కదా, అక్కడికే ఇప్పుడు ఆలిసెంట్ వెళ్తూ ఉంది. కోట ద్వారం దగ్గర ఒక ఇద్దరు కింగ్స్ గార్డ్ ని సంఖ్యలు వేసి తీసుకొస్తున్నారు. వీళ్ళెవరో గుర్తుపట్టారా, ఏగాన్ యొక్క ఫ్రెండ్స్. ఆలిసెంట్ ని సరిగ్గా కాపలా కాయలేనందువల్లే ఆమె చేతికి గాయమైంది అని చెప్పి ఏమాండ్ వీళ్ళిద్దరికి ఏదో పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు, అందుకే చేతులకి సంఖ్యలు వేసి తీసుకొస్తున్నారు. బాల్కనీలో నుంచి లారిస్ దీన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక మంత్రి అక్కడికి వచ్చి సీ స్మోక్ డ్రాగన్ పై ఎవరో రైడర్ కూర్చొని రైడ్ చేస్తున్నాడు అని చెప్పి నా పని మనిషికి చేపలు పట్టేవాడెవడో చెప్పాడంట. మేబీ ఇదొక పుకారుగా కూడా ఉండొచ్చు, దీన్ని నువ్వే రాజుకు వెళ్ళి చెప్పు, నువ్వే కదా పుకార్లన్నిటినీ రాజులకు చెప్పేది అని చెప్పాడు. అందుకు లారిస్ లేదు మంత్రి గారు, ఇది మీరు సేకరించిన న్యూస్ కాబట్టి మీరే వెళ్ళి చెప్పండి అని చెప్పి మంచోళ్ళ మాట్లాడుతున్నాడు. ఏంటి వీడు మంచోళ్ళ అయిపోయాడా అని చూసే లోపు ఈ న్యూస్ ని మీరు ఏమండికి చెప్పకండి, ఇది ఒక పుకార్ కాబట్టి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెప్తాము అని చెప్పేశాడు. ఏమాండ్ వాళ్ళిద్దరి క్లాక్స్ ని తీసేసి మీరిద్దరూ మీ జీవిత కాలం మొత్తం మా వాళ్ళలోనే నైట్స్ వాచ్ గా ఉండండి అని చెప్పి పంపించేశాడు. పైన మంత్రి ఆ డ్రాగన్ రైడర్ ఎవరుగా ఉంటారో, మేబీ రేనాగా ఉంటుందా అని అడిగాడు. లారిస్ ఆమెకు చిన్నప్పటి నుండి డ్రాగన్ రైడర్ అవ్వాలని చెప్పి ఆశ ఉనింది, కానీ ఇప్పటిదాకా ఆమె డ్రాగన్ రైడర్ అవ్వలేదు. నువ్వు ఈ సందేశాన్ని ఒక చేపలు పట్టేవాడేగా చెప్పాడని చెప్పావు అని ఏమండ్ని చూశాడు. ఏమండ్ కూడా లారిస్ ని చూస్తున్నాడు. ఇక్కడ డ్రాగన్ స్టోన్ లో సీ స్మోక్ సైరక్స్ రావడం చూసిన జేస్ ఆ డ్రాగన్ రైడర్ ఎవరబ్బా అని చెప్పి ఆత్రుతగా కౌన్సిల్ మీటింగ్ కి బయలుదేరాడు. అందరూ మహారాణి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కింగ్స్ గార్డ్ అండ్ మేస్టర్ అక్కడికి వచ్చి మహారాణికి ఏ ఆపద లేదు, క్షేమంగా ఉన్నారు అని చెప్పారు. కోర్లిస్ ఆ డ్రాగన్ ని రైడ్ చేసింది ఎవరు, మీరు చూసారా అని అడిగాడు. అందుకు మేస్టర్ వాడు చూడ్డానికి మీ షిప్ లో పనిచేసే వాడిలాగే ఉన్నాడు ప్రభు అని చెప్పగా, రెనేరా దగ్గర చెంపదెబ్బ తినుంటాడు కదా ఆ ముసలోడు, వాడేం చెప్తున్నాడంటే ఒక సాధారణమైన వ్యక్తి డ్రాగన్ ని రైడ్ చేయడమా, వాడు ఏ జాతి ఏ కులం అని తెలియకుండా వాడిని డ్రాగన్ ని రైడ్ చేయనిస్తే మనకే అవమానం, ఫస్ట్ ఆ దొంగని తొందరగా అరెస్ట్ చేయాలి అని చెప్పాడు. కోర్లిస్ ఉండండి మంత్రి గారు, ఫస్ట్ మహారాణి ఇక్కడికి వచ్చి ఆమె యొక్క సమాధానం ఏందో దాన్ని మనం వినాలి కదా అని చెప్పాడు. అందుకు మేస్టర్ మహారాణి వాడికి వలేరియన్ లాంగ్వేజ్ డ్రాగన్ ని ఎలా రైడ్ చేయాలో చెప్పమని డ్రాగన్ ట్రైనర్స్ కి చెప్పేసింది అని చెప్పగా, జేస్ ఇప్పుడు మహారాణి ఎక్కడుంది
కౌన్సిల్ మీటింగ్కి రాలేదా అని అడగ్గా మేస్టర్ ఆమెకు ఇక్కడికి రావడం ఇష్టం లేదనే సందేశాన్ని చంపడం కోసమే మా ఇద్దరిని పంపారు అని చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మహారాణి రెనేరాపై కోపం. ఆమె మిసేరియాతో మాట్లాడుతూ ఉంది. ఆ యాడమ్ని ఆ సీ స్మోక్ డ్రాగన్ రైడర్గా ఎంచుకునేసింది కాబట్టి నాకు వేరే దారే లేదు. వాడిని నేను నమ్మి తీరాల్సిందే. వాడు లేకపోతే నా దగ్గర ఉండేది ఒకే ఒక డ్రాగన్, అది సైరెక్స్ మాత్రమే. ఖచ్చితంగా వాడి ఒంట్లో టార్గేరియన్ రక్తం ఉంది. లేకపోతే వాడు ఖచ్చితంగా డ్రాగన్ని రైడ్ చేయలేదు. నాకిప్పుడు వెర్మథోర్ని, సిల్వర్ వింగ్ని సవారీ చేయడానికి మనుషులు కావాలి అని చెప్పి బుక్స్లో వెతుకుతూ ఉంది. మిసేరియా ఈ బుక్స్లో అందరి పేర్లు లేవు మహారాణి అని చెప్పి నవ్వుతూ, టార్గేరియన్స్ వాళ్ళ యొక్క పైశాచిక ఆనందం కోసం రెడ్ కీప్లో కొంతమంది ప్రాస్టిట్యూట్తో ఉన్నప్పుడు వాళ్ళకి బిడ్డలు పుట్టింది. సో వాళ్ళు ఇప్పుడు పెరిగి పెద్దదై కింగ్స్ ల్యాండింగ్లోనేగా ఉంటారు. వాళ్ళ రక్తము టార్గేరియన్ వంశం రక్తమే అయి ఉంటుంది కాబట్టి వాళ్ళెందుకు డ్రాగన్ని రైడ్ చేయకూడదు అని అడిగింది. రెనేరాకి ఆ యాడమ్ గాడు డ్రాగన్ని రైడ్ చేయడమే అసలు ఇష్టం లేదు. వేరే దారి లేకుండా ఒప్పుకునింది. ఇప్పుడు బాస్టర్డ్ సన్స్ ని ఆ డ్రాగన్ని రైడ్ చేయించడమా? వాళ్ళు తక్కువ కులం వాళ్ళు కదా అని ఇలా చెప్పగా మిసేరియా, మహారాణి మీ యొక్క తమ్ముళ్ళైన ఏగాండు ఏమాండు ఎవరు? రెండో భార్యకి పుట్టిన వాళ్ళే కదా. మీకు సేవ చేస్తామని చెప్పి మోకరిల్లాల్సిన వాళ్ళే మిమ్మల్ని ఎదిరించి మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కానీ ఎక్కడో తక్కువ కులంలో పుట్టి పెరిగిన యాడమ్కి అంత పెద్ద డ్రాగన్ దొరికితే వాడు దాన్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోకుండా మీ దగ్గరికి వచ్చి మీకు మోకరిల్లి మీకు సేవ చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగింది. రెనేరా పైకి లేసి కొంచెంసేపు ఆలోచించి, నా కడుపులో పుట్టి పెరిగిన జేస్ని బాస్టర్డ్ సన్ అని చెప్పి నా వెనుకల, నా వీపెనుకల మాట్లాడుకోవడం నా చెవులతో నేను విన్నాను. సో నేనెందుకు నా వీపెనకల మాట్లాడుకునే వాళ్ళ గురించి వినాలి? మనమిద్దరం బాస్టర్డ్స్ని, డ్రాగన్స్ని పెట్టి ఒక పెద్ద ఆర్మీని క్రియేట్ చేద్దాము అని చెప్పి ఒక బోల్డ్ డిసిషన్ని తీసుకునింది. యాడమ్ వాడికి ఇచ్చిన రూమ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడు కోర్లిస్ అక్కడికి వచ్చాడు. ప్రభు, నేను మీ షిప్లో పనిచేసేవాడిని. మహారాణి చెప్పినందువల్ల ఆమెకు నేను సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాను. సో మీ పనికి నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి తప్పుగా అనుకోకండి అని చెప్పాడు. అందుకు కోర్లిస్ కొంచెం ముందుకు వచ్చి వాడి మొహాన్ని చూసి, నువ్వు మంచి పనే చేసావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే రివర్ ల్యాండ్స్ నుంచి హ్యారన్ హాల్ కి టల్లీ వంశానికి చెందిన రివర్ లార్డ్స్ అందరూ వచ్చున్నారు. సైమన్ ఈ విషయాన్ని డేమన్ కి చెప్పి ఆస్కర్ టల్లీతో మాట్లాడడానికి తీసుకొచ్చాడు. డేమన్, మీ తాత చనిపోయినందుకు నా బాధాకరమైన సానుభూతులు. ఇప్పుడు నీ ఆర్మీని నీ కంట్రోల్లో ఉంది కాబట్టి నువ్వేం చేయాలో తెలుసు కదా. ఆ ఆర్మీని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టు అని అడిగాడు. అందుకు ఆస్కర్, మీరు మహారాణి పేరు వెనకల వేసుకొని ఆ బ్లాక్ వుడ్స్తో కలిసి సాధారణమైన ప్రజల్ని చిత్రహింస చేసి చంపున్నారు. సో బయటున్న రివర్ లార్డ్స్ మీపై చాలా కోపంగా ఉన్నారు. డేమన్, అయితే నువ్వు ఎవరి పక్క వెళ్ళబోతున్నావు? గ్రీన్స్ పక్క లేక బ్లాక్స్ పక్క అని అడగ్గా ఆస్కర్, నేను ఎప్పుడు బ్లాక్స్ పక్కే ఉంటాను ప్రభు. మేము ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే వాళ్ళ పక్కే. రెనేరాకి మేము తల వంచి ప్రతిజ్ఞ చేసినందువల్ల ఆమె మహారాణి. ఆమెను మీరు పెళ్లి చేసుకున్నందువల్ల మీరు మా రాజు అని చెప్పాడు. డేమన్, అయితే పని చాలా సింపుల్ గా అయిపోయింది. నీ ఒక ఆర్మీని తీసుకొచ్చి హ్యారన్ హాల్లో పెట్టేయి అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు ఆస్కర్, అది అసాధ్యమైన విషయం రాజా. ఎందుకంటే బయటున్న రివర్ లార్డ్స్ కన్నా నేను చాలా చిన్నవాడిని కాబట్టి నా మాట వాళ్ళు వింటారా అని నాకు తెలీదు. ప్లస్ బయటున్న రివర్ లార్డ్స్ మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. అందుకు డేమన్, నాకు వాళ్ళ యొక్క ప్రేమ అక్కర్లేదు. వాళ్ళ కత్తులు, కాళ్ళు చాలు యుద్ధం చేయడానికి. సో నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. బయటికి వచ్చి నాకు సపోర్ట్ చేయమని రివర్ లార్డ్స్ కి చెప్పు అని తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. రివర్ లార్డ్స్ లో ఉన్న ఒకడైన పైపర్ ఆస్కర్ దగ్గరికి వచ్చి, నేనెందుకు నా కొడుకు కన్నా చిన్న వయసులో ఉన్న మిమ్మల్ని రాజుగా ఎంచుకోవాలి? అమాయక ప్రజల్ని చంపిన డేమన్తో మీరు చేతులు కలిపినందుకు అని అడిగినప్పుడు విలియం బ్లాక్వుడ్ బ్రేకన్స్ మాకు ద్రోహం చేశారు. అంతేకాకుండా డేమన్కి తల వంచలేదు. ఆయన చెప్పినందువల్లే నేను ఇలా చేశాను అని చెప్పాడు. ఆస్కర్, మన రాజైన డేమన్ చేసింది చాలా పెద్ద తప్పే. ఆయనపై నాకు ఎటువంటి ప్రేమ లేదని ఇక్కడున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఆ అమాయక
అమాయక ప్రజల్ని చంపిన నరకాసుడు అని చెప్తూ ఉన్నప్పుడు డేమన్కి కోపం వచ్చి నేను మీ యొక్క రాజు అని చెప్పాడు. ఆస్కార్ డేమన్ దగ్గరికి వచ్చి మీకు మా ప్రేమ అక్కర్లేదు కదా, కత్తి యుద్ధం చేయడానికి వీరులు మాత్రమే కావాలని చెప్పి లోపల అడిగారుగా, సో నేను చెప్పినట్టు మీరు చేయాల్సిందే అని చెప్పి వాళ్ళ ముందుకు వెళ్ళి టల్లీస్ అయిన మేము ప్రతిజ్ఞకి కట్టుబడి ఉంటాము, అది మాకు నచ్చకపోయినా ఏ రాజైనా సరే అని డేమన్ని మెయిన్ చేయగా ఆ మాటను విన్న డేమన్కి కోపం వస్తూ ఉంది. కానీ వాడికి ఇప్పుడు ఆర్మీ కావాల్సినందువల్ల ఆస్కర్ చెప్పింది కరెక్టే, నేను కొన్ని తప్పుల్ని చేసి అమాయక ప్రజల యొక్క చావుకి కారణమై ఉండొచ్చు, అందుకని ఆస్కర్ టల్లీ లాంటి మంచి వ్యక్తికి మీరు సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోకూడదు అని చెప్పి ఆ రివర్ లార్డ్స్కి చెప్పాడు. దాన్ని విన్న ఆమె డేమన్ చెప్పింది కరెక్టే, మేము ఆస్కర్ టల్లీకి సపోర్ట్ చేస్తున్నాము, కానీ ప్రజల్ని చంపిన వాళ్ళకి తగిన శిక్ష దొరకాలి అని చెప్పింది. వెంటనే విలియమ్స్ అవును శిక్ష ఖచ్చితంగా దొరకాలి, గ్రీన్స్ కి మోకరిల్లిన ఈ బ్రాకెన్స్ కి మేము తగిన పాఠమే చెప్పాము, కానీ వాళ్ళు మా శత్రువులైనా వాళ్ళతో కలిసి మేము యుద్ధం చేస్తాము అని చెప్పి వాడి కత్తిని తీసి ఆస్కర్ టల్లీ ముందు మోకరిల్లాడు. అందుకు ఆస్కర్ కొంచెంసేపు ఆలోచించి అమాయక ప్రజల్ని చంపిన విలియం బ్లాక్వుడ్స్ ని సీజ్ చేయండి, రాజు బ్రాకెన్స్ ని మాత్రమే చంపమని చెప్పాడు, కానీ నువ్వు అమాయక ప్రజల్ని చంపున్నావు, సో రాజు నీకిప్పుడు తగిన శిక్షనిచ్చి రివర్ లార్డ్స్ ముందు ఆయన కూడా ఒక మంచి రాజు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి డేమన్ కి చెక్ పెట్టగా డేమన్ కి ఇప్పుడు వేరే దారి లేదు. విలియం బ్లాక్వుడ్ మహారాజా మీరు చెప్పి నేను దాన్ని చేశాను, వీళ్ళకి చెప్పండి నన్ను క్షమించి వదలమని చెప్పి అరుస్తూ ఉన్నాడు. డేమన్ కత్తి తీసి ఒక్క నరుకు తల తెగి కింద పడింది. దాని తర్వాత వాడి రూమ్ కి వచ్చాడు. అక్కడ విసేరియస్ కూర్చున్నాడు. ఏంటబ్బా యారన్ హాల్లో డేమన్ కి ఇంకా కల రాలేదే అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నా, ఇదిగో వచ్చేసిందిగా. విసేరియస్ వాడి కిరీటాన్ని చూస్తూ ఇందుకోసం నేను ఎప్పుడు ఆశపడలేదు, ఇదే నా దగ్గరికి వచ్చింది, దీన్ని పెట్టుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోయారు, ఇంకా దీనికోసం నువ్వు ఆశపడుతున్నావా అని అడిగాడు. అందుకు డేమన్ నోట్లో నుండి ఏ సమాధానము రాలా. విసేరియస్ చెప్పింది మనం ఆలోచించి చూస్తే ఆయన చెప్పింది కరెక్టే కదా అనిపిస్తూ ఉంది. కిరీటాన్ని పెట్టుకున్న తర్వాతే ఆయనకు ఒక వ్యాధి వచ్చి ఆయన చనిపోయాడు. ఏగాన్ గాడు కూడా డ్రాగన్ పై నుంచి కింద పడి చచ్చే స్టేజ్కి వెళ్ళాడు కదా. ఓకే ఇప్పుడు కథలోకి వద్దాం. కింగ్స్ ల్యాండింగ్ లో ఏగాన్ పైకి లేచి నడుస్తూ ఉన్నాడు. కొంచెంగా వాడి యొక్క హెల్త్ బాగా వస్తూ ఉంది. చేతిలో ఉన్న కట్టి విరిగి కింద పడ్డాడు. ఆ సమయంలో లారిస్ అక్కడికి వచ్చి హెల్ప్ చేసి ఏగాన్ని బెడ్ పై పడుకోబెట్టి మీరు ఇంకా బలంగా ట్రై చేయాలి ప్రభు, తొందరగా మీ యొక్క పాత బలం మీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని చెప్పి మేస్టర్ని పక్కకి పిలిచి ఇంకా కొంచెంసేపు టైం ఇచ్చి వాకింగ్ని స్టార్ట్ చేయమని చెప్పాడు. మేస్టర్ లేదు ఆయన వల్ల కుదరదు, ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకోవాలి, మీరు చెప్పారని చెప్పి ఆయన్ని నడిపించాను, చూశారు కదా ఆయన కింద పడింది అని చెప్పగా. కానీ లారిస్ మేస్టర్ చెప్పింది అసలు వినిపించుకోవడం లేదు, కొంతమంది వీరులని మీ హెల్ప్కి పంపిస్తాను, తొందరగా ట్రై చేసి ఆయన్ని నడిచేలా చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ లారిస్ గాడికి ఏగాన్ తొందరగా సింహాసనంలో కూర్చోవాలి, అప్పుడే కదా హేమాండ్ యొక్క టార్చర్ నుండి వీడు తప్పించుకొని వాణ్ణి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఏగాన్ చేయగలడు, అందుకే ఇలా చేస్తున్నాడు. కట్ చేస్తే ఇక్కడ కోర్లిస్ యాలన్ తో మనం కొన్ని షిప్స్ ని వీరుల్ని తీసుకొని డ్రాగన్ స్టోన్ కి వెళ్ళాలి, నమ్మకమైన వీరుల్ని మాత్రమే ఆ షిప్ లో ఎక్కించు, మనం ఒక సీక్రెట్ అయిన ఉత్తరాన్ని తీసుకొని కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్ళి అక్కడ నుంచి కొంతమంది మనుషుల్ని డ్రాగన్ స్టోన్ కి తీసుకురావాలి, అండ్ సీ స్మోక్ పై సవారీ చేయడానికి ఒక రైడర్ దొరికాడన్న విషయం నీకు తెలుసా అని అడిగాడు. అందుకే యాలన్ నేను ఆ న్యూస్ ని విన్నాను ప్రభు అని చెప్పాడు. కోర్లిస్ ఆ రైడర్ ఇంకెవరు కాదు మీ తమ్ముడైన యాడమే అని చెప్పి నీకు తెలిసే అవకాశం లేదు, మీ యొక్క అమ్మ నాన్న ఎవరని చెప్పి నాకు తెలియదు, ఒకవేళ నువ్వు కూడా నా యొక్క రక్తమై ఉండే అవకాశం ఉంది అని సాగతీస్తున్నాడు. వీడు కూడా ఇక్కడ డ్రాగన్ ని రైడ్ చేసేస్తాడేమో అన్న భయంతో. అందుకే యాలన్ నేను సముద్రానికి చెందిన వాడిని మహారాజా, అలా అంతా డ్రాగన్ ని రైడ్ చేయను అని చెప్పి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే
లేనాని రెనేరా యొక్క కొడుకుల్ని జైన్ ఎరైనా సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ పెంటోస్ దేశానికి వెళ్ళబోతూ ఉన్నారు. రేనా వాళ్ళ వెనకాల వెళ్లకుండా అక్కడ నుండి వేరే దారిలో వెళ్ళి ఆ డ్రాగన్ ని వెతుక్కుంటూ వచ్చేసింది. ఇక్కడ ఆలిసెంట్ కింగ్స్వుడ్ కి వెళ్లే దారిలో రెస్ట్ తీసుకోవడం కోసం ఒక ప్లేస్ లో టెంట్ వేసున్నారు. రికార్డ్ మహారాణి మనం ఎప్పుడు కోటకి వెళ్ళబోతున్నామో అని అడగ్గా అందుకు ఆలిసెంట్ దాని గురించి నేను ఇంకా ఆలోచించలేదు రికార్డ్, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసింది. డ్రాగన్ స్టోన్ లో జేస్ మన తక్కువ కులం వాళ్ళు ఆ బాస్టర్స్ మన డ్రాగన్ ని రైడ్ చేయాలన్న ఐడియా ఇచ్చింది ఆ మిసేరియానే కదా అని అడిగాడు. అందుకు రెనేరా స్టీఫెన్ ఆ డ్రాగన్ ని తీసుకోవడానికి నువ్వు అనుమతి ఇచ్చావు, ఆయన కూడా మన వంశానికి చెందిన వాడు కాదు కదా అని అడిగింది. జేస్ ఆయన ఒక కింగ్స్ గార్డ్, ఆయన మన వంశానికి చెందిన వాడు కాకపోవచ్చు కానీ ఎక్కువ కులానికి చెందినవాడు. ఆ యాడమ్ తక్కువ జాతికి చెందినవాడు అండ్ వాడు ఒక బాస్టర్డ్. మీరు హార్వెన్ స్ట్రాంగ్ తో పడుకున్నప్పుడు నా యొక్క జుట్టు నలుపు కలర్ గా ఉంటుందని చెప్పి ఊహించారా అమ్మా అని అడగ్గా రెనేరాకి కోపం వచ్చి జసారేస్ మాటల్ని చూసి మాట్లాడు అని చెప్పింది. జేస్ నేను బాస్టర్డ్ కాదు వలేరియన్ ని అని చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక ప్రూఫ్ నేను డ్రాగన్ ని రైడ్ చేయడమే. ఇప్పుడు బాస్టర్డ్స్ కూడా ఆ డ్రాగన్ ని రైడ్ చేస్తే నేను ఒక బాస్టర్డే అని ప్రూవ్ అయిపోతుంది కదమ్మా అని అడగ్గా రెనేరా పైకి లేచి వస్తూ మన దగ్గర డ్రాగన్ లేవు జేస్, నీ దగ్గర ఉన్న వెరమాక్స్ నా దగ్గర ఉన్న సైరెక్స్ మాత్రం ఏమాన్ దగ్గర ఉన్న బేగార్ని ఏమీ చేయలేదు. నాకు మాత్రం ఆ డ్రాగన్ ని మా బాస్టర్డ్స్ రైడ్ చేయించడం ఇష్టమా చెప్పు, మనకి వేరే దారి లేదు అని చెప్పగా జేస్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిసేరియా ఒక ఉత్తరాన్ని యాలన్ చేతిలో పెట్టి ఇది దానికి ఎలాగైనా చేరి తీరాలి అని చెప్పింది. యాలన్ దాన్ని ఒక చేపలు పట్టే మాలిమికి ఇచ్చాడు. వాడు కింగ్స్ ల్యాండింగ్ కోట లోపలికి వెళ్లి రెనేరా యొక్క పని మనిషి అయిన ఎలాండాకి ఇచ్చాడు. దాన్ని చదివిన ఆమె బట్టలు ఉతికే పని మనిషి దగ్గర నుంచి వీరుడు దాకా న్యూస్ ని అందరికీ చెప్పేసింది. ఒక బార్ లో కూర్చొని ఒక వ్యక్తి కొంతమందితో విసేరియస్ డేమను నా యొక్క అన్నాదమ్ముళ్ళు, నేను ఒక బాస్టర్డ్స్ అని చెప్పుకుంటూ ఉంటాడు కదా, వీడి పేరు వుల్ఫ్. వాడి ఫ్రెండ్ ఏం చెప్తున్నాడంటే రెనేరాకి డ్రాగన్ ని రైడ్ చేసే వాళ్ళు కావాలంట, అది కూడా టార్గేరియన్ వంశం బాస్టర్సే ఆ డ్రాగన్ ని రైడ్ చేయగలరంట. సో ఇక్కడ ఉన్న టార్గేరియన్స్ బాస్టర్స్ డ్రాగన్ స్టోన్ కి రమ్మని చెప్పి వాళ్ళ పని మనిషిని పెట్టి అందరికి చెప్పించేసింది అని చెప్పాడు. అందుకు వుల్ఫ్ ఇదంతా పుకార్లై ఉండే అవకాశం ఉంది కదా అని చెప్పాడు. అందుకు వాడు లేదు లేదు ఇది నిజమే వుల్ఫ్, నీకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకు, నువ్వు ఒక డ్రాగన్ కింగ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వుల్ఫ్ ఒక డ్రాగన్ కింగ్, వుల్ఫ్ ఒక డ్రాగన్ కింగ్ అని చెప్పేశాడు. ఈ విషయం హ్యూక్ కూడా తెలిసింది. వాడి జుట్టు కూడా తెల్ల రంగులోనే కదా ఉంటుంది, మేబీ వీడు కూడా టార్గేరియన్ వంశం వాడై ఉండొచ్చు. కేట్ నువ్వు డ్రాగన్ స్టోన్ కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మనం నా తమ్ముడైన టంబ్లర్ ఇంటికి వెళ్దాం రా అని పిలిచింది. అందుకు నేను నీ దగ్గర నుండి ఒక విషయాన్ని దాచాను కేట్, మా అమ్మ ఒక ప్రాస్టిట్యూట్ రెడ్ కీప్ లోనే ఉండేది, తెల్ల జుట్టు ఉన్న ఒక రాజే నాకు నాన్న. మా అమ్మ నాకు ఒక వయసు వచ్చిన తర్వాత విసేరియస్ డీమను మీ అన్న తమ్ముళ్ళు అని చెప్పిన వెంటనే నాకు కోపం వచ్చి ఆమెను వదిలేసి వేరే జీవితాన్ని నేను చూసుకున్నాను. దాని తర్వాతే నువ్వు నా జీవితంలోకి వచ్చి ఒక కూతుర్నిచ్చావు, కానీ దానికి ఆహారం పెట్టకుండా చంపేశాను. ఇప్పుడు నేను ఆ డ్రాగన్ ని రైడ్ చేస్తే నిన్ను వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అని చెప్పాడు. అందుకు కేట్ ఒక ఆడంబరమైన జీవితం దొరుకుతుందని చెప్పి నిన్ను పెళ్లి చేసుకోలేదు హ్యూ, నువ్వు అక్కడికి వెళ్ళి చనిపోతే నేను ఒక విధవరాలను అవ్వాల్సిందే అని చెప్పింది. కానీ హ్యూ కేట్ మాటను వినిపించుకోకుండా డ్రాగన్ స్టోన్ కి బయలుదేరాడు. హ్యూ అండ్ వుల్ఫ్ లాగా కింగ్స్ ల్యాండింగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ హాలన్ బోట్ లో ఎక్కించి డ్రాగన్ స్టోన్ కి పంపిస్తున్నాడు. ఆలిసెంట్ కింగ్స్వుడ్ కి వెళ్లే దారిలో ఒక లేక్ దగ్గర తన గ్రీన్ డ్రెస్ ని విప్పి లేక్ లో స్నానం చేస్తూ ఉంది. ఇక్కడ డ్రాగన్ స్టోన్ లో రెనేరా అడిగినట్టు బాస్టర్స్ అందరూ వచ్చున్నారు. డ్రాగన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పించి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు రెనేరాతో ఏం వాదిస్తున్నారంటే టార్గేరియన్సే డ్రాగన్స్ ని కంట్రోల్ చేయగలరు అనేది వాలేరియన్ చరిత్రలో ఉందని చెప్పి మీకు తెలుసు, కానీ మీరు దాన్ని తిరగ రాయాలని చూస్తున్నారు, అందుకు మేము ఒప్పుకోము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రెనేరా వాళ్ళు లేకుండా వీళ్ళందరికీ ఎలా ట్రైనింగ్
అనిపిస్తుందని తెలియలే. నేను డ్రాగన్స్ని ఎప్పుడు మా వంశానికి మాత్రమే సొంతం అని అనుకునేదాన్ని నిన్నటి వరకు అని ముందుకు వస్తూ ఉంది. వెనుకల కింగ్స్ గార్డ్ రాగా, రెనేరా నువ్వు అక్కడే ఆగు అని సైగ చేసి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క అమ్మని, నాన్నని, భార్యని, పిల్లల్ని వదిలి ఇక్కడికి వచ్చారు. మేబీ మళ్ళీ ఆ జీవితంలోకి మీరు తిరిగి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన ఆకలితో అలమటించి చనిపోవాల్సిందే. అక్కడ ఆహారం లేదు. నేను ఎప్పుడు అక్కడ ఆకలితో అలమటిస్తున్నా అక్కడ ఉన్న మీ కుటుంబాల గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నాకు యుద్ధం చేయడంలో అస్సలు ఇష్టం లేదు. యుద్ధం జరిగిందంటే చాలా మంది ప్రజలు చనిపోతారు. సో యుద్ధం చేయకుండా ఈ యుద్ధాన్ని గెలవాలంటే నాకు 2 డ్రాగన్స్ కావాలి. ఒకటి వెల్మెథార్, ఇంకొకటి సిల్వర్ వింగ్. ఆ 2 డ్రాగన్స్ మన ఆర్మీతో జాయిన్ అయితే నా శత్రువులైన గ్రీన్స్ కింగ్స్ ల్యాండింగ్ నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. దాని తర్వాత మళ్ళీ శాంతి పద్ధతిలో నేను ఈ దేశాన్ని పరిపాలిస్తాను. సరే, ఇప్పుడు మనం ఆ వెర్మథార్ అనే పెద్ద డ్రాగన్ ని చూడడం కోసమే వెళ్తున్నాము. అది ఆ బేగార్ కన్నా చాలా పెద్దది అని చెప్పి వాళ్ళందరినీ ఆ గుహ లోపలికి తీసుకొచ్చింది. లోపలికి వచ్చిన వాళ్ళందరూ ఆ గుహని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడు రెనేరా వలేరియన్ లాంగ్వేజ్ లో వెర్మథార్ ఇక్కడికి రా అని చెప్పి పిలిచింది. వీళ్ళకి ఆమె మాట్లాడే భాష అస్సలు అర్థం కాల. కొంచెంసేపు తర్వాత ధమ్ ధమ్ దమ్ అనే ఒక సౌండ్. అందరూ దాన్ని విని భయపడుతున్నారు. అక్కడికి వచ్చిన వెర్మథార్ ఒక్క అరుపు, రెనేరా కామ్గా ఉండు వెర్మథార్ అని అరిచింది. అది కూడా కొంచెంసేపు తర్వాత కామ్గా అయి శాంతించింది. ఇలాగే ఈ డ్రాగన్ ని కంట్రోల్ చేయాలన్న శాంపుల్ ని చూపించి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు అని అడిగింది. అందులో నుండి ఒకడు ముందుకు రాగా రెనేరా, మిసేరియా వీరులందరూ బాల్కనీలో నిల్చొని అక్కడ ఏం జరగబోతుందని చూస్తూ ఉన్నారు. వాడు ఒక్కొక్క అడుగ్గా ముందుకు పెట్టగా వెర్మథార్ కొంచెం ముందుకు వచ్చి అందరినీ చూసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. వాడు రెనేరా లాగే దానిపై చేయి పెట్టబోతూ ఉన్నాడు. అది అగ్గి వదలగా అక్కడున్న 10 మందికి అగ్గి అంటుకుంది. కింగ్స్ గార్డ్, మహారాణి మీరు ఇక్కడ ఉండకూడదు, అగ్గి తగులుతుంది, వచ్చేయండి అని చెప్పి లాగుతున్నాడు. రెనేరా లేదు, నన్ను వదలండి, నేను దాన్ని చూడాలి అని చెప్పి తన వల్ల ప్రజలు చనిపోతున్నారే అని చెప్పి బాధగా చూస్తూ ఉంది. ఆ డ్రాగన్ యొక్క గొంతు తగిలి కొంతమంది కింద పడుతున్నారు. అందులో వుల్ఫ్ కూడా ఒకడు. అక్కడున్న వాళ్ళందరూ చనిపోయినా వుల్ఫ్ చావలేదు. అక్కడున్న అగ్గిని తీసుకొని వేరే గుహలోకి వెళ్ళి తప్పించుకుందామని చెప్పి వేరే గుహలోకి వెళ్ళిపోయాడు. వెర్మథార్ అక్కడున్న ఒక్కొక్కడిని ఆ అగ్గి వదిలి తందూరి చేసుకొని తింటూ ఉంది. వీరులు వాళ్ళని బయటికి వదలడం లేదు. సో గుహలోనే ఎక్కడో ఒక చోట వెర్మథార్కి తెలియకుండా తప్పించుకుందామని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఫ్యూ కూడా ఒక పార దగ్గరికి వెళ్ళి దాక్కుందామని చూస్తే అక్కడ ఒక అమ్మాయి వాడిని చూసి అరవబోతూ ఉంది. వాడు ఆ అమ్మాయి నోరు మూసేశాడు. సరే మనం ఇక్కడ నుండి తప్పించుకుందాము అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తూ ఉంటే కరెక్ట్ గా వెర్మథార్ చూసేసి వాళ్ళిద్దరిని ఒక్క కొరుకు ఇద్దరు సైడ్ కి వెళ్ళిపోయి తప్పించుకునేశారు. ఆ అమ్మాయి అక్కడి నుండి పరిగెత్తి తప్పించుకుందామని చూస్తూ ఉన్నప్పుడు వెర్మథార్ ఆ అగ్గి వదలబోతూ ఉంటే హ్యూ, హే డ్రాగన్ నన్ను చంపు, ఆ అమ్మాయి వదిలే అని చెప్పి అరిచాడు. దాన్ని విన్న వెర్మథార్ ఎవడ్రా వీడు, ఫస్ట్ వీడిని చంపేద్దాము అని చెప్పి వాడి దగ్గరికి వచ్చింది. హ్యూ కమాన్ అగ్గి వదులు, నేను రెడీగానే ఉన్నాను అని చెప్పి గట్టిగా అరిచాడు. వెర్మథార్ అగ్గి వదలడానికి సిద్ధమైంది. హ్యూ అసలు భయమే లేకుండా నిల్చున్నాడు. వాడు అరవడం, నిల్చోవడం ఇవన్నీ చూస్తుంటే నాకు మన జాలిగుండే జాన్స్లోనే గుర్తొచ్చాడు. ఫ్రెండ్స్, మీకు అలాగే అనిపించుంటే కామెంట్ చేయండి. వెర్మథార్ వాడిని కొంచెంసేపు చూసి ఎంత భయం లేకుండా ఉన్నాడే, వీడే మన డ్రాగన్ రైడర్ అని చెప్పి వాడిని ఎంచుకుంది. రెనేరా దాన్ని దూరం నుండి చూసి సంతోషపడింది. వేగార్ని ఎదిరించడానికి ఒక డ్రాగన్ సిద్ధమైపోయిందిరా అని చెప్పి. ఆ వుల్ఫ్ గాడు వెర్మథార్ దగ్గర నుంచి తప్పించుకుందామని చెప్పి గుహలోకి వెళ్ళాడు కదా. ఈ డ్రాగన్ దగ్గర నుంచి తప్పించుకొని ఇంకొక డ్రాగన్ సిల్వర్ వింగ్ దగ్గర ఇరుక్కున్నాడు. వాడి చేతిలో ఉన్న అగ్గిని కింద పడేసి కళ్ళు మూసుకొని ఇంకా చావాల్సిందేరా అని చెప్పి నిల్చునేశాడు. ఆ డ్రాగన్ కి వాళ్ళలో ఏం నచ్చిందని తెలియలే, ముక్కుతో తోసి వాడితో ఆడుకుంటూ ఉంది. అంటే ఇప్పుడు సిల్వర్ వింగ్ కూడా
కూడా రైడర్ దొరికిపోయినట్టే కదా. రెనేరా అనుకున్నట్టు 2 డ్రాగన్స్ కి డ్రాగన్ రైడర్ దొరికిపోయారు. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో హై టవర్స్ యొక్క ఆర్మీ కొంచెం కొంచెంగా ప్రోగ్రెస్ చేసి బీస్పేరియన్ ఆర్మీతో కలిసి యుద్ధం గెలిచే అవకాశం ఉంది అని చెప్పి మంత్రి సంతోషపడుతూ చెప్తూ ఉన్నాడు. ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే రాజా, మీ యొక్క తమ్ముడైన డారెన్ టెసరెక్స్ డ్రాగన్ ఎగరడానికి సిద్ధంగా ఉంది. ఆయన కూడా దానిపై రైడ్ చేయడానికి ఆత్రుతగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నప్పుడు బయట ప్రజలు డ్రాగన్ అని చెప్పి అరుస్తున్నారు. ఏమండా ఏంటని వెళ్ళి చూస్తే ఆ వుల్ఫ్ గాడు ఆ సిల్వర్ వింగ్ ని కింగ్స్ ల్యాండింగ్ కి తీసుకొచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏమండా వారి గుర్రాన్ని తీసుకొని ఎవడ్రా సిల్వర్ వింగ్ పైన రైడ్ చేసేది, వాడిని ఖచ్చితంగా చూసే తీరాలి అని చెప్పి వేగార్ ని తీసుకొని వాడిని తరుముకుంటూ వెళ్తూ ఉన్నాడు. వుల్ఫ్ నేరుగా డ్రాగన్ స్టోన్ కి వెళ్ళగా దాన్ని గమనించిన ఏమాండా, వేగార్ తొందరగా రిటర్న్ అవ్వు, యూటర్న్ తీసుకో అని చెప్పి అరిచాడు. వేగార్ కి చాలా కోపంగా ఉంది ఆ డ్రాగన్ ని వెళ్ళి ఏదైనా చేసేద్దాము అని చెప్పి. కానీ ఏమాండ్ మాట వినాలి కాబట్టి యూటర్న్ తీసుకునేసింది. అక్కడ రెనేరా వెనుకల వెర్మెథార్, ఆమె పక్కన సైరెక్స్, కోట పైన సిల్వర్ వింగ్. ఇప్పుడు రారా నా కొడుకునే చంపుతావా, నీ చావు నా చేతుల్లోనేనా అనేలా మోరిచి చూడడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ చేశారు. నేను కథ చెప్పే విధానం నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేసి నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.